ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మీరు పేపర్‌లో వచ్చినాయి. వీడియోలు గూడా ఉన్నాయి. మీరు విని ఉంటారు. అది ఆయన నిజంగా ఆయన ఆవేదన అర్థం చేసుకోదగ్గదే గదా! ముఖ్యంగా మంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఆవేదన ఉందా? విద్యార్థుల్ని అవమానపరిచే విధంగా ఉందా? అనేది మనం కొంచెం ఆలోచిస్తే మనకు చాలా విషయాలు బయటపడతాయి. నేనేమంటున్నానంటే, ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇంజినీరింగ్ వ్యవస్థలో అనేక మంది, లక్షల మంది విద్యార్థులు బయటకు రావడం జరిగింది. అసలు మధ్య తరగతికి గానీ, అదేవిధంగా కింద వర్గాలకు గానీ ఇంజినీరింగ్ విద్య అనేది ఒక కల, ఒక స్వప్నం. అది సాకారం చేసుకోవడం కోసం అనేక రకాల ఇబ్బందులు పడి ఇంజినీరింగ్ చదువు కోసం వచ్చిన వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు అనేక మంది ఉన్నారు. దాని నుంచి ఒక ఇంజనీర్ కావాలని చెప్పేసి అనుకున్న ఒక సామాన్యుడికి ఇంజనీరింగ్ కాలేజీలు, అది ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, వచ్చిన తర్వాత అనేక మంది కలల్ని అది నెరవేర్చే విధంగా మారింది. అదేవిధంగా ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత అతి సామాన్యులకు కూడా, అంటే ఆదాయం తక్కువగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఇంజనీరింగ్ చదవలేమని చెప్పేసి అనుకున్న వాళ్ళు, అసలు ఇంజనీరింగ్ వ్యవస్థ అంటేనే అత్యంత దూరం అందనంత ఎత్తులో ఉందని చెప్పేసి అనుకున్న వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ చదువు అనేది చాలా దగ్గర అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలలో వాళ్ళు అక్కడక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఒక ఉన్నతమైన స్థానాలలో స్థిరపడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు. దాంట్లో పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు ఉన్నత వర్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈరోజు ఈ వ్యవస్థల నుంచి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి మాట్లాడే స్థాయిలో, నీచ స్థాయిలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఒక పేపర్ రాయడానికి రాదని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ నింపడం రాదని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడుతున్నాడో, ఆయన మాట్లాడుతున్న దాంట్లో నేను అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రి గారికి, నిజంగా ఆయనకు ఒక అప్లికేషన్ ఫామ్ నింపగలిగే శక్తి ఉందా? ఆయనకు నిజంగా ఆయన చేతికిస్తే ఒక అప్లికేషన్ నింపగలిగే శక్తి ఉందా? కానీ ఒక మాట, మీరు అసలు రిపోర్టు ప్రతిసారి వాళ్ళు చెప్తున్నారు, 8, 9వ తరగతి పిల్లలకు వర్ణమాల రాయనికి రావడం లేదు. వాళ్ళు ఈలు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. చిన్న లెక్కలు ఇస్తే కూడా వాటిని కూడికెళ్ళి తీసివేతలు చేయలేకపోతే చెప్తారు, రిపోర్ట్లు చెప్తున్నాయి. ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు, వాళ్ళకి రావట్లేదు, విద్య అంతా అధ్వానమైంది అని అంటున్నారు ఆయన. అది ఎవరిది బాధ్యత? అది ఎంతమంది పర్సంటేజ్? అది ఎంత ఉందో మనం ఆలోచించాలా. అట్లా రాయని వాళ్ళు, చదవని వాళ్ళు ఆ పర్సంటేజ్ ఎంత? అట్లా ఒకవేళ నిజంగా కూడా మొదటి నుంచి అదే పరిస్థితి ఉంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు విద్యార్థులు, మీరు మేము అదే ప్రభుత్వ స్కూల్లో నుంచినాం, అదే దాంట్లో నుంచి వచ్చినాం, అదే వ్యవస్థ నుంచి వచ్చినాం. అంటే ఇవన్నీ తెలియకుండానే వచ్చినామా? లేదు కదా. ఏదో కొద్ది పర్సంటేజ్ ఒకవేళ చదవటం, రాయటం రాలేదని అంటే కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మొత్తం వ్యవస్థనే తప్పు పట్టేటట్లుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న, హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం కరెక్టా? ఒకవేళ ఆ రకంగా మాట్లాడి తన ఆవేదన వెళ్ళగక్కిండే అని అనుకుందాం, బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. అటువైపుగా స్టెప్ తీసుకొని, అంటే ఆ స్థాయిలో ఉన్న ఆ కొద్ది మందికి కూడా అది ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు రావట్లేదు, దాన్ని ఎక్కడ సరిచేయాలి, ఏ విధంగా సరి చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఆలోచించాల్సింది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కృషిలో భాగంగా కొంతవరకు మెరుగుపడ్డది. ఇంకా కొంచెం ఏదన్నా ఉంటే దాదాపు 70-80% మెరుగుపడ్డది. ఏదైనా 15-20% ఏదైనా వెనకబడి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే నేనేమంటున్నానంటే, అప్లికేషన్ ఫామ్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా నింపరాదు, వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రికి నేనేమంటున్నానంటే, మీకు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, ఈ మొత్తం దేశం గురించి కానీ మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తులు మీరు. అటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మీరు దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి కూడా సముద్రపు ఒడ్డు లేదు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మీరు. మీకు నిజంగా దీని మీద అవగాహన ఉందా? అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది చదవట్లేదు, ఎంతమంది ఇంకా అక్షరాస్యత ఉంది, ఎంతమందికి లేదు అని చెప్పేసి ఒక లెక్క ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నీకు లేదు. లేకుండా నువ్వు క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి విద్యార్థులకు ఏ విధంగా ఆపాదిస్తావు? నిజంగా చెప్పాలంటే విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ కాదు, నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రము క్రిమినల్ వేస్ట్ ముఖ్యమంత్రి కాదు. నేనేదో ఇది ఆరోపణగా చెప్పట్లేదు, లేదా కావాలని బట్టగాల్చి మీద వేయట్లేదు. నిన్నగాక మొన్న ఏడీఆర్ సంస్థ మొత్తం దేశంలో ఉన్న ప్రముఖ నాయకుల మీద ఉన్న క్రిమినల్ కేసులు ఎన్ని ఉన్నాయి, ఎవరి మీద ఉన్నాయి, ఎంత ఉన్నాయి అని చెప్పేసి లెక్కదిస్తే మొత్తం దేశవ్యాప్తంగానే క్రిమినల్ కేసులలో మొదటి వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎవరని అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. 89 క్రిమినల్ కేసులతో ఆయన మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ధర్నా రాస్తారోకోలు కాదు, కబ్జాలు ఉన్నాయి, క్రిమినల్స్ ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. దాంట్లో కబ్జా వాటితో పాటు అనేక రకాలు ఉన్నాయి.
అంటే వీటిని లెక్కలోకి తీసుకోవాల్సిన బాధ్యత మొత్తం తెలంగాణ సమాజానికి లేదా, భారతదేశ సమాజానికి లేదా? క్రిమినల్ వేస్ట్ నువ్వు అనాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తివి కదా. ఒక విద్యార్థిని ఉద్దేశించి అదే మాట్లాడాలనా? నిన్నటిదాకా కాక్రోచులు అని చెప్పేసి అన్న వాళ్ళందరూ కూడా ఒక చీఫ్ జస్టిస్, ఈ దేశ చీఫ్ జస్టిసే కాక్రోచ్ అని చెప్పేసి నిరుద్యోగ యువతనంటే ఈ దేశం ఎంత అతలాకుతలమైందో తెలిసిందే కదా మనందరికీ. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేదాకా కూడా వదలని పెట్టని స్థితి. అంటే నిన్నటిదాకా యూత్ని చదువుకున్న వాళ్ళని, ఇంజనీరింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు, చదువుకున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ రీల్స్ చేసుకొని బతికే వాళ్ళని చెప్పేసి మాట్లాడిన ఇలాంటి వాళ్ళు, ఇదే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, అదే రీల్స్ చేసిన వాళ్ళు అదే మొత్తం దేశ వ్యవస్థ మీద ఒక పటుత్వంతో మాట్లాడుతున్నారు. అదే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, నిబంధనల గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశానికి కావాల్సిన వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఎట్లా అభివృద్ధి చెందాలి దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో మొత్తం దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిన వాళ్ళ గురించి క్వశ్చన్ చేసిన వాళ్ళ ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం లేని పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అటువంటి ఒక ఉన్నతమైన భవిష్యత్తు నిర్దేశకులు కావచ్చు లేదా భవిష్యత్ తరాలు కావచ్చు ఈరోజు యువతలో ఉన్నాయి. ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, ఈరోజు డిగ్రీ, ఇంటర్, పీజీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళ దగ్గర యువతలో ఒక భవిష్యత్తు ఉంది. ఈ దేశ భవిష్యత్తు అంతా వాళ్ళ మీద ఆధారపడింది. అటువంటి ఆధారపడి ఉన్న వాళ్ళ మీద అవాకులు చెవాకులు ఒక రాజకీయ పరమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు రాజకీయంగా ఏమైనా మాట్లాడు, అంటే నేనేమంటాను, రాజకీయాల మీద, రాజకీయ ప్రతినిధుల మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, నువ్వేమన్నా మాట్లాడుకో. కానీ యువత రేపు రాబోయే భవిష్యత్తు కదా. భవిష్యత్తును నిర్మించాల్సిన వాళ్ళు, నిర్మించేవాళ్ళు, నిర్మించబోయేవాళ్ళు. అటువంటి వాళ్ళని ఉద్దేశించి ఇంకా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఎటువంటి సౌకర్యాలు ఇచ్చి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎట్లా తీసుకెళ్లాలని చెప్పేసి మాట్లాడాల్సింది పోయి మొత్తం ఒక్క సన్న బియ్యం అందరికి ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడి హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఈరోజు మినిమం మెను అమలు చేయలేని దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకొని అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి గురుకుల విద్యార్థులతో పాటు సామాన్య విద్యార్థులకు కూడా సాధారణ విద్యను కూడా అత్యున్నతమైన స్థాయిలో ఉంచిండు కదా. నీ చేతగాని ముఖానికి, చేవలేని ముఖానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఒక మాట ఇక్కడ ఆయన ఇంకో మాట, దాంతోపాటు నన్ను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయమని కొందరు డిమాండ్ చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ పెట్టినందుకు నేను రాజీనామా చేయాలన్నా, ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు ఇస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, వాళ్ళకు పెండింగ్ రావాల్సిన బకాయిలు చెల్లిస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, ఎందుకు రాజీనామా చేయాలి, దీన్ని నేను ప్రక్షాళన చేస్తున్నా కదా అని కూడా అన్నారు వారు. అదే ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ ఏంటంటే, నిజంగా ఆయన పెట్టిన స్కిల్ యూనివర్సిటీలో ఇప్పటిదాకా ఏం జరిగిందని చెప్పేసి ఎప్పుడన్నా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా రివ్యూ చేసిండా? లేకపోతే ఉద్యోగులకు అందుతున్న, అంటే ఫస్ట్ తారీఖు తర్వాత అందుతున్న జాబ్, అంటే ఏదైతే ఉద్యోగం ఉందో, అంటే లేదా వాళ్ళ డబ్బులు ఉందో, జీతం ఉందో, అది ఒక్కటి అందగానే వాళ్ళ వ్యవస్థ అంతా బాగుపడ్డట్టేనా? లేకపోతే వాళ్ళ విషయాల్లో ఏదో చిన్న మార్పులు జరిగినంత మాత్రాన, చిన్న మార్పులు, అది పెద్ద మార్పులు కాదు, చిన్న మార్పులు జరిగినంత మాత్రాన విద్యా వ్యవస్థ అంతా మారిపోయినట్టనా? విద్యార్థులు ఈరోజు తిండి లేక, తిప్పలు లేక, అదే సరి అయిన మెనులు లేక నీ కళ్ళ ముందే కదా, ఈ ముఖ్యమంత్రి కళ్ళ ముందే కదా విద్యార్థులు సరి అయిన ఆహారం లేక లేదా విషతుల్య ఆహారంతో చనిపోయిన వాళ్ళు లేదా హాస్పిటల్లో చేరిన వాళ్ళు నీ సందర్భంలోనే అనేక మంది వచ్చిండ్రు కదా.